అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మిత్ర ప్రేమ. గంగా తీరాన ఒక గ్రామంలో జయప్రతాపులని ఇద్దరు క్షత్రియ కుమారులు ఉండేవారు. వారు పసితనం నుంచి కూడా అత్యంత స్నేహితులు. వారు యుక్త వయసు వచ్చే వరకు విద్యాభ్యాసం చేసి ఏ రాజుల వద్దనైనా కొలువు చేసుకోవడానికి చెరొక వైపు వెళ్ళారు. వారిలో జయుడు అమరావతి నగరంలో విదర్భదేశపు రాజు వద్ద కొలువు సంపాదించి తన శౌర్య విశ్వాసాల చేత తన ప్రభువును మెప్పించి పైకి వచ్చాడు. అదేవిధంగా ప్రతాపుడు ఉజ్జయిని నగరంలో మాళ్వదేశపు రాజు వద్ద కొలువులో ప్రవేశించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. 12 ఏళ్ల పాటు బాల్యమిత్రులు ఒకరినొకరు చూసుకోకుండానే కాలం జరిగిపోయింది. కానీ వారు ఒక్కనాడు కూడా ఒకరినొకరు మరువలేదు. అమరావతి నుంచి ఎవరైనా ఉజ్జయినికి పోతుంటే వారి వెంట జయుడు తన మిత్రుడికి అపూర్వమైన వస్తువులు కానుకగా పంపేవాడు. అదేవిధంగా ఉజ్జయిని నుంచి అమరావతికి వెళ్ళే వారి వెంట ప్రతాపుడు జయుడికి కానుకలు పంపుతూ ఉండేవాడు. కొంతకాలానికి జయుడికి తన బాల్యమిత్రుణ్ణి కళ్ళారా చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది. అతడు రాజుగారి వద్ద సెలవు తీసుకొని బయలుదేరి అమరావతి నుంచి ఉజ్జయినికి వెళ్ళాడు. ప్రతాపుడి ఆనందానికి మేరలేదు. అతను జయుడికి తన ఇంట సమస్తమైన సౌకర్యాలు అమర్చాడు. కానీ ప్రతాపుడి సత్కారాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్లు కనబడ్డాయి. ఆ రోజు గడుస్తున్న కొద్దీ జయుడు తిండి తినటము నిద్రపోవటము మానేసి చిక్కి నీరసించసాగాడు. దీనికి కారణమేమిటంటే ప్రతాపుడి ఇంట జయుడికి ఒక చక్కని ఆడపిల్ల కనిపించింది. ఆమెను చూసినది మొదలు అతనికి ఆ పిల్ల ధ్యాస తప్ప మరొకటి లేకుండా పోయింది. ఏమిటిది జయ, ఎందుకిలా చిక్కిపోతున్నావు? నీ ఒంట్లో సరిగ్గా లేదా? వైద్యుణ్ణి పిలిపించనా అని ప్రతాపుడు తన మిత్రుణ్ణి ఆత్రంగా అడిగాడు. నీకన్నా నాకు ఆప్తులెవరున్నారు? నిజం చెప్పేస్తాను. మీ ఇంట ఒక అందగత్తెను చూశాను. ఆమెను పెళ్లాడని పక్షంలో నేను చచ్చి తీరుతాను అన్నాడు జయుడు. ఆ పిల్ల పేరు మనోరమ. ఆమెకు తల్లిదండ్రులేరు, కానీ చాలా ఆస్తి కలది. మా ఇంటనే పెరుగుతున్నది. నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. అయితే నువ్వు ఆమెను ఇంతగా ప్రేమిస్తున్నావు కనుక నువ్వే చేసుకో అంటూ ప్రతాపుడు జయుణ్ణి బలవంతాన ఒప్పించి మనోరమను ఇచ్చి పెళ్లి చేశాడు. మరికొద్ది రోజులకు జయుడు మనోరమతో సహా ఉజ్జయిని నుంచి అమరావతికి తిరిగి వెళ్ళాడు. కొద్ది కాలం గడిచింది. ఉజ్జయిని రాజు చనిపోయి యువరాజు సింహాసనం ఎక్కాడు. గిట్టని వాళ్ళు ప్రతాపుడి మీద చాడీలు చెప్పి అతనిని కొలువులో నుంచి తొలగించారు. త్వరలోనే ప్రతాపుడు అతి బీదస్థితికి వచ్చాడు. అతనికి ఏమి చెయ్యటానికి తోచలేదు. చుట్టుపక్కల అందరూ శత్రువులుగా మారిపోయారు. ఈ స్థితిలో జయుడు ఒక్కడే తనకి దిక్కనిపించి ప్రతాపుడు కట్టుబట్టలతో అమరావతి పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. అతను నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. ఈ చీకట్లో ఈ మాసిన బట్టలతో వికృతాకారంతో పెరిగిపోయిన గడ్డంతో వెళితే జయుడు నన్ను గుర్తిస్తాడో గుర్తించడో, ఈ రాత్రికి ఎక్కడైనా తలదాచుకొని రేపు ఉదయం అతన్ని చూస్తాను అనుకొని ప్రతాపుడు ఆ రాత్రి గడపటానికి దాపులనున్న ఒక శ్మశానం వైపు వెళ్ళాడు. అక్కడ అతను ఒక చోటు చూసుకొని పడుకున్నాడు. కానీ నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ అక్కడికి 2 మనుషులు వచ్చారు. వారి సంభాషణ చూస్తూ ఉండగానే పోట్లాటగా పరిణమించింది. చివరకు ఒకడు బాకు తీసి రెండవ వాణ్ణి పొడవబోయాడు. రెండవవాడు కూడా బాకు తీసి మొదటివాణ్ణి పొడిచాడు. బాకు దెబ్బతిన్నవాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు. పొడిచినవాడు కంగారు పడి పరిగెత్తుకుంటూ ప్రతాపుడు పడుకున్న వైపుగా వెళ్ళిపోయాడు. 2 వ్యక్తులు పోట్లాడటము, ఒకడు మరొకణ్ణి పొడిచి పారిపోవటము మొదలైనవి ప్రతాపుడిలాగే ఆ అపరాత్రి వేళ మరికొందరు కూడా చూశారు.
వాళ్ళు హంతకుడు పరిగెత్తిన దిక్కుగా పరుగున వచ్చి ప్రతాపుణ్ణి చూసి అతనే హంతకుడనుకొని అతన్ని పట్టుకొని కొత్వాలు వద్దకు తీసుకుపోయారు. కొత్వాలు ప్రతాపుణ్ణి తెల్లవార్లు ఖైదులో ఉంచి మర్నాడు భటులు వెంట న్యాయస్థానానికి పంపాడు. ప్రతాపుణ్ణి వీధి వెంబడి తీసుకుపోతుండగా జయుడు చూసి గుర్తించి, ఏమిటిది, ఇతన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని భటులను అడిగాడు. నిన్న రాత్రి శ్మశానంలో ఈ మనిషి మరొక మనిషిని హత్య చేశాడు, విచారణకు తీసుకుపోతున్నాం అన్నారు భటులు. పిచ్చివాళ్లలారా, శ్మశానంలో హత్య చేసిన వాణ్ణి నేను, ఇతన్ని విడిచేసి నన్ను పట్టుకుపోండి అన్నాడు జయుడు. ఇతనెవరో నాకు తెలియదు, శ్మశానంలో రాత్రి హత్య చేసింది నేనే, పదండి అన్నాడు ప్రతాపుడు. భటులకేమీ పాలుపోక ఇద్దరినీ పట్టుకొని న్యాయస్థానానికి తీసుకుపోయారు. న్యాయాధికారి ఇద్దరినీ విచారించి కూడా హంతకుడెవరో నిర్ణయించలేకపోయాడు. ఈ ఇద్దరిలో ఒకడు హంతకుడు, రెండోవాడు పిచ్చివాడు. ఎవరెవరో నిర్ణయించటం నా తరం కాదు, ఇద్దరినీ తీసుకుపోయి కొరత వెయ్యండి అని ఆయన చివరకు తీర్పు చెప్పాడు. భటులు జయప్రతాపుల ఇద్దరినీ వధ్యస్థానానికి తీసుకుపోయి అక్కడికి వచ్చిన కొత్వాలుకు న్యాయాధికారి తీర్పు అందజేశారు. శిక్ష చూడడానికి అమరావతి పౌరులు చాలామంది గుమికూడారు. వారిలో అసలు హంతకుడు కూడా ఉన్నాడు. అధికారులు తనను పట్టుకోలేకపోగా ఇద్దరు నిర్దోషులను కొరత వేస్తూ ఉండటం చూసి హంతకుడికి మండిపోయింది. వాడు కొత్వాలు దగ్గరకు పోయి, మీ న్యాయం అఘోరించినట్లే ఉంది, అసలు హంతకుణ్ణి నేను, వీళ్ళిద్దరినీ విడిచిపుచ్చి నన్ను కొరత వేయించండి అన్నాడు. విచారణ చెయ్యని వాడిని శిక్షించడానికి కొత్వాలుకు అధికారం లేదు. ముద్దాయిల సంఖ్య 2 నుంచి 3కు పెరిగింది. కొత్వాలు ముగ్గురిని వెంటబెట్టుకుని న్యాయస్థానానికి వెళ్ళాడు. ఈ హత్య నేరం విచారణ చేసి శిక్ష విధించానే అన్నాడు న్యాయాధికారి. ఇప్పుడు మరొక హంతకుడు దొరికాడు, తమరు ముగ్గురిని కలిపి విచారించండి అన్నాడు కొత్వాలు. ఈసారి విచారణలో జయప్రతాపులు తాము హంతకులు కానట్లు ఒప్పుకున్నారు. నువ్వు హంతకుడవు కానప్పుడు అవునని ఎందుకన్నావు అని న్యాయాధికారి జయుణ్ణి అడిగాడు. అయ్యా, ఈ ప్రతాపుడు నా ప్రాణ స్నేహితుడు, నా కోసం తన సర్వస్వము దారపోసినవాడు. అతన్ని భటులు హత్యానేరం పైన పట్టుకు తీసుకొని పోతూ ఉంటే అతన్ని తప్పించటానికి ఆ నేరం నాపైన వేసుకున్నాను అన్నాడు జయుడు. నీ మాటేమిటి అని న్యాయాధికారి ప్రతాపుణ్ణి అడిగాడు. నా మిత్రుడు తానే హంతకుణ్ణి అనేసరికి నమ్మి అతన్ని తప్పించటానికి హత్యానేరం నాపైన వేసుకున్నాను, అంతకంటే ఏమీ లేదు అన్నాడు ప్రతాపుడు. న్యాయాధికారి అసలు హంతకుడి వైపు తిరిగి, నీ మాటేమిటి, వాళ్ళిద్దరినీ కొరత వేయబోయేదాకా నిజం చెప్పని వాడివి అప్పుడెందుకు నిజం చెప్పావు అని అడిగాడు. అయ్యా, నా చేత చచ్చినవాడు పాపి, ద్రోహి, అయినా వాణ్ణి ఆత్మరక్షణార్థమై మాత్రమే చంపవలసి వచ్చింది. వాణ్ణి చంపినందుకు న్యాయంగా మీరు నన్ను సన్మానించవచ్చు, కానీ అలా చెయ్యరు, కొరత వేస్తారు. అందుకని నేను బయటపడలేదు. కానీ నాకు బదులుగా ఇద్దరు మనుషులు ఏ పాపము ఎరుగని వారు కొరత పడితే నేను నరకానికి పోనా? అందుచేత నా నేరం బయట పెట్టాను. నేను బయటపడటానికి కారణం కొత్వాలు గారి సమర్థత కాదు, అసమర్థత అన్నాడు అసలు హంతకుడు. న్యాయాధికారి దూరం ఆలోచించి ముగ్గురిని విడిచిపుచ్చుతూ, నీవు హత్య చేసినప్పటికీ చాలా యోగ్యుడివిగా కనపడుతున్నావు. నిన్ను వదిలివేసినందువల్ల ఇంకా హత్యలు జరగవని, నీకు మనుషుల ప్రాణాల పట్ల గౌరవం ఉన్నదని గుర్తించి నిన్ను విడిచిపుచ్చుతున్నాను అన్నాడు. తరువాత ప్రతాపుడు జయుడి దగ్గరే ఉండి అతని ద్వారా రాజుగారి కొలువులో నౌకరీ సంపాదించాడు. అప్పటి నుండి మిత్రులిద్దరూ ఒకరినొకరు జీవితాంతం దాకా ఎడబాయక సుఖంగా జీవించారు. విన్నారు కదా, స్నేహం ఎంత గొప్పదో. బంధుత్వం కన్నా స్నేహమే గొప్పది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.